शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। కాబట్టి అది సర్వత్రా వర్జయేత్. అలా అమ్మను పట్టుకుంటే మీలో అతిగా ఏ గుణాలు అయితే ఉన్నాయో, ఇక్కడ పాశం అనే చెప్పారు. ఒక పాశం ఉంటే చాలు, మిగతా గుణాలన్నీ వచ్చేస్తాయి. నెగిటివ్ ఒకటి ఉంటే చాలండి, అనేకం అవే వస్తాయి. కాబట్టి ఇక్కడ ఆ అమ్మని కనుక ప్రార్థన చేస్తే, అమ్మ ఆయుధాన్ని కూడా, ఆయుధం అంటే అదేం భయపెట్టే విధంగా ఉండదు, దానిని ఆరాధన చేస్తే మీలో ఉన్న ఏ గుణాల వల్ల మీరు అంటే బాధపడుతున్నారని మీరు గ్రహించగలిగినప్పుడు, ఇది నన్ను బాధిస్తోంది, ఇది కూడదు అని మీరు గ్రహించి, ఇక నేను ఈ బాధ పడకూడదు అన్న నిర్ణయం మీరు వచ్చినప్పుడు కదా ప్రార్థన చేస్తారు. లేదా ప్రార్థన ఎలా జరుగుతుంది? పర్వాలేదులే, ఏదోలే, నా కర్మ, లేదా ఇంకోటి, ఈ డైలాగులు పెట్టుకున్నారనుకోండి, అమ్మ దగ్గర ఆరాధన అంటూ ఏముండదు. ఏదో నమస్కారం చేసుకుంటారు, వాళ్ళు చదువుతున్నారని లేకపోతే చదువుకోవటమో ఇంకోటి చదువుకోవటమో ఏదో అలా జరిగిపోతూ ఉంటుంది. అంతేగాని మనసా వాచా కర్మణ ప్రార్థన అనేది నీకు విముక్తి కావాలి అన్నప్పుడే చేస్తాం. ఒక కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు కదండి గుడికి వెళ్ళటమో, ప్రదర్శనలు చేయటమో, లేదా మొక్కులు మొక్కుకోవటం ఎప్పుడు చేస్తారు? ఒక కష్టము తీవ్రంగా ఉన్నప్పుడు, ఆ కష్టం నుంచి నువ్వు గట్టెక్కాలి అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు చేస్తావు. జీవ లక్షణం అది. లేకపోతే వాడు పెద్ద దేవుడిని గుడిని పెద్ద పట్టించుకోడు. అంటే వాడి యొక్క వ్యవహారాలు ఎలా ఉంటాయో, గుడికి వెళ్ళి రావటం అనేది కూడా ఒక వ్యవహారం లాగానే ఉంటుంది. క్షేత్ర దర్శనమైనా అంతే, ఒక వ్యవహారం లాగానే ఉంటుంది. నిజంగా ఒక జీవుడే అనుకుందాం పోను, ఆ జీవుడు గనక ఒక ప్రార్థన చేయాలని వాడు ఇష్టంగా అనుకున్నప్పుడు, ఒక క్షేత్రానికి వెళ్ళాలన్నా, ఒక నోమో వ్రతమో ఏదైనా సరే, వాడు గనక నిజంగా ఇష్టంగా చెయ్యాలి అన్నప్పుడు, వాడు దాని యొక్క అసలైన ఇది తెలుసుకుంటాడు. ఎలా చేయాలి, ఏమిటి, ఎలా చేస్తే నేను దాని పూర్తి ఫలితాన్ని పొందుతాను, ఇవన్నీ వివేక విచక్షణాలను యూజ్ చేయాలి. అప్పుడు వాడు క్షేత్ర దర్శనం కావచ్చు, లేదా మీ కాలనీలో గుడికి వెళ్ళినా సరే, మీరు నోమో వ్రతమో ఏది చేసినా సరే, దానివల్ల ఫలితము అంటే అర్థము మీరు పరమ తృప్తి పొందుతారు. ఈ తృప్తే మీకు ఫలితం వస్తుంది. ఆలోచించుకోండి, మీరు ఎన్నో పూజలు, నోములు, క్షేత్రాలు అన్నీ దర్శించుకున్నారు, ఎన్నో వెళ్ళారు, కానీ నిజంగా మీకు తృప్తి కలిగిందా? మీరు ఆ క్షేత్రానికి వెళ్ళొచ్చాక దైవం గురించి మాట్లాడుతున్నారా, వేరేవి మాట? అంటే ఇవన్నీ ఉంటాయి. ఏదో మనం వెళ్ళేసి వచ్చేసామో, లేదా చూసి వచ్చామో, లేకపోతే చేసేసాం, నోము చేసేసాం, అబ్బో ఇన్ని నోములు, ఇన్ని వ్రతాలు బోల్డ్ చేసేసామండి అని లెక్కే తెలియదు నాకు అని మీరు అనుకున్నంత వల్ల ఉపయోగం లేదు. తృప్తి అది నిజంగా పద్ధతి ప్రకారం చేశారు. ఆ పద్ధతి ప్రకారం చేసినప్పుడే దాని యొక్క ఫలితం అంటే ఆ తృప్తి లభిస్తుంది. అంటే అమ్మని ప్రార్థన చేసినప్పుడు నువ్వు విడిగా ఏం ప్రార్థించక్కర్లా, పాశహస్త అమ్మ అని, పాశహద్రి నువ్వే తల్లి అని నువ్వు ప్రార్థన చేయి. ఇష్టంగా ఎలా ప్రార్థన చేయాలో చెప్పబడి, ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయి, అన్ని ఆవిడ చూసుకుంటుంది. నిన్ను రక్షించి తీరుతానని చెప్పింది కదా, పరమంత్ర విభేదిని. కాబట్టి అన్ని రకాలుగా నిన్ను నేను రక్షిస్తాను రా. మీరు ఒకరి దగ్గరికి వెళ్ళి సహాయం అడగాలి అంటే స్పష్టంగా వాడికి చెప్పాలి, మీ కష్టం ఏమిటి, నీ గోల ఏమిటి అని. ఏది బాహ్య ప్రపంచం, వాడికి అర్థం అవ్వాలి నువ్వు చెప్పినదేమిటో. కానీ అమ్మకు నువ్వేమీ చెప్పక్కర్లేదు.
నువ్వు ఆరాధించే దైవానికి అమ్మాయిగో ఇది నా కష్టం తల్లి నీకు అర్థమవుతుందా అని నువ్వు అనక్కర్లేదు. నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ఇష్టంగా ప్రార్థన చేయి, ధర్మంగా ఉండు, ఏది చేయక్కర్లేదు. మీకు ఎదురొచ్చిన పనా, మీరు చేయవలసిన పనుల ఏదైనా సరే ధర్మంగా, సంతోషంగా, అంటే ఇష్టంగా చేయాలి. అందులో స్వార్థమో, ఆశించటమో ఇలాంటి ఏ గుణాలు లేకుండా చేశారు. ఇదే పెద్ద కష్టమైంది కాదండి, చాలా చేశారు మీరు. మీకు అలవాట్లేనివి ఏవి చెప్పబడలేదు అద్వైతంలో, మీకు అన్ని అలవాటైనవే. అందుకని ఆవిడ ఒక రూపాన్ని తీసుకుని వచ్చింది నీకు ఆరాధనకి వీలుగా, నువ్వు ఇబ్బంది పడకుండా. ఎందుకంటే భావన ఎప్పుడు ఒకే విధంగా రాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వస్తుంది. అందుకని మూర్తిని భావన చేయాలన్నా నీకు ఒక రూపం అక్కడ కనపడాలి. కాబట్టి ఫోటోలోనో విగ్రహం రూపంలోనో అవి వచ్చాయి. ఆ మూర్తిని తదేక ధ్యానంతో, అంటే ఆ దృష్టితో కనుక చేస్తూ ఉంటే తర్వాత భావనలో కూడా అదే రూపం మనకు కనపడవచ్చు. అంటే ఆవిడ జీవుడిని ఉద్ధరించడానికే రూపం లేని ఆవిడ రూపం పొంది వచ్చి అమూర్త జ్ఞేయం స్వరూపం ఇది. జ్ఞేయ మంత్ర స్వరూపము అన్నంత మాత్రం మంత్రం అనగానే ఏదో భయపడక్కర్లేదు. లేదా అబ్బా మళ్ళీ మంత్రాలా, ఏదో జపం చేయాలా, ముందే బుద్ధి వక్రంగా వెళ్ళిపోయింది అనుకో. వక్రము అనగానే మళ్ళీ మీరు వేరేగా ఆలోచించక్కర్లేదు. అది వర్డ్, దానికి అనేకమైన అర్థాలు, సందర్భాన్ని బట్టి తీసుకోవచ్చు. కాబట్టి అంటే వేరు మార్గంలోకి వెళ్ళక్కర్లేదు. మంత్రము అంటే నీ మాటే, మననాత్, మర్చిపోరాదా ఆ మాట. కాబట్టి ఏదైతే నువ్వు ఎక్కువగా మననం చేస్తూ ఉంటావో అది నిన్ను రక్షిస్తుంది. మంత్రమై అంటే ఒక కవచంగా నిన్ను రక్షిస్తుంది అని. అందుకే నామస్మరణ ఎందుకు చెప్పబడింది బీజాక్షరాలు లేకుండా అంటే, సర్వకాల సర్వ అవస్థల యందు నీవు ఆ నామాన్ని జపించవచ్చు. దానికి నియమనిష్టలు కానీ ఏమి లేదు, కేవలం నీ మనసు అక్కడ లగ్నం అయితే చాలు. అందుకనే మనసుతో చేయమన్నారు, బాహ్యంగా చెయ్యకరా, పెదాలు కూడా కదపకుండా. ఆ ఇన్నర్ సైడ్ మనసు లోపలే ఉంది అంటావు కదా, కాబట్టి ఆ మనసుతో చేయరా నువ్వు అన్నారు. ప్రపంచమునందలి సర్వ దృశ్య పదార్థములందును కంటికి అగుపడని దృగ్రూప మాత్రమున ఉండునది కాన అమూర్త పంచభూతములందలి దృగ్గోచరము కాని వాయు ఆకాశంలో ఉండునది. వాయువు అయినా కూడా స్పర్శ వల్ల తెలుస్తుంది కానీ లేదు తెలియదు కదా. ఆకాశము అంతే కనపడుతోంది అంటే నిజంగా అది ఆకాశమేనా? అపంచీకృతములకు పంచభూతముల రూపంలో ఉంటుంది. వేయేవ బ్రహ్మణ రూపం అమూర్తంచ, రెండైన బ్రహ్మ యొక్క రూపంలో దృగ్గోచరము కాని దృగ్రూపము అమూర్తము. క్షర అక్షర స్వరూపేతే సర్వభూతేషు అవస్థితే క్షరం బ్రహ్మకూటస్థం క్షరం సర్వమిదం జగత్. క్షర అక్షరములుగా తెలియబడు వానిలో మూర్తమగు నామరూప ప్రపంచమంతా క్షరము దాని సారరూపమై కంటికి అగుపడిని దృగ్రూపమగు పరమాత్మ భాగము అక్షరం అమూర్తం. అక్షరం అంటే నశించనిది, కనపడట్లేదు కాబట్టి ఆ కనపడింది ఆవిడ కాదు అనడానికి లేదు, ఆ సారమే. బట్ రెండు ఆవిడే ఆరాధించే దైవము. ఆ స్థితిని నేను ఎక్కడికి తీసుకెళ్తుంది? నిజంగా నువ్వు ఏ కోరికలు లేకుండా ఇష్టపూర్తిగా, దాన్నే మనసారా అంటారు. ఆ విధంగా నీవు గనక ఆవిడని అయితే శాస్త్ర విధి విధానంలో అర్చించినా అక్కడికి వెళతావు, వెళ్ళవు అనటం లేదు. ఎందుకంటే శాస్త్రం విధి విధానంలో నీకు సంకల్పం అని ఇంకా వేరే అని కొన్ని అవసరమైనవి కావాల్సి వస్తుంది. దానికి కొంత అంటే వేరే వాళ్ళతోటి మనకి అవసరాలు ఇలాంటివన్నీ కూడా, అంటే నీకు అవి సమకూర్చుకునే స్తోమత ఉండవచ్చు, స్తోమత ఉన్నా ఆ వ్యవస్థ నీకు ఉండవచ్చు ఉండదు. అందుకని ఏ కోరిక లేదనుకోని అమ్మ మాత్రమే కావాలి అనుకునే వారికి ఈ బాహ్యమైన వస్తువులతో బంధం లేదు. నువ్వు పెట్టాలని పెట్టకూడదని ఆవిడేమీ అడగదు.
బట్ ఇక్కడ ఇది గుర్తుపెట్టుకో, నిజంగా మీకు నాకు అమ్మే కావాలి, అవసరాలు లేవనటం లేదు, బోర్డు ఉండవచ్చు కాక, ఎన్నుంటే నాకేంటి, నాకు అమ్ముంది అనుకున్నవాడు ఏది అడగడు. ఆవిడకి తెలియదా నాకు కావాలి, ఏది కావాలో, ఎప్పుడు ఎలా కావాలో ఆవిడకి తెలుసు కదా అన్న దృఢ నమ్మకం ఉన్న వాడికి వాడు విడిగా అడగడు. అసలు చెప్పనే చెప్పడు. అమ్మాయి ఇది నా బాధ, ఇది అది ఇది, నేను మీకు సంతోషాలు చెప్తారండి, చెప్పరు. సంతోషం అప్పుడు అసలు పరమాత్మ గుర్తుంటాడా? చాలా రేరు. కానీ ఇక్కడ ఇవన్నీ అనుకునే బదులు ఇక్కడ ఒకటే మీరు స్పష్టంగా తెలుసుకోండి, దైవానికి విడిగా మీరు చెప్పక్కర్లేదు. దైవం పట్ల మీకు ఆ అచంచలమైన, అకుంఠితమైన, సడలని, ఆ పరిపూర్ణ, అందుకనే పరిపూర్ణము, ఒట్టి పూర్ణం కాదండి, పరిపూర్ణము, బాగా పరిపూర్ణమైన ఆ నమ్మక విశ్వాసం, నమ్మకము విశ్వాసం ఒకటే, అది ఉందనుకోండి ఏది అక్కర్లేదు. బాహ్యమైన వస్తువులు నైవేద్యాలతో కానీ, హారతులతో కానీ, ఇంకో దాంతో కానీ దేనితో పనిలేదు. శంకరులు బోధించింది కూడా అదే. కానీ ఇక్కడ ఆ విధంగా నువ్వు పూజ చేస్తే, అంటే ఆరాధిస్తే, ప్రార్థన చేస్తే అమ్మని, అది అమ్మైనా సరే, చెప్పండి వేదములో ప్రిస్క్రైబ్ చేయబడిన దేవతలను మాత్రం నువ్వు వారి యొక్క చిన్న శ్లోకమా, పెద్ద శ్లోకమా, ఒక నామమా, నామంతో కూడా నువ్వు చూసి ఆ పట్టుదల మీలో ఉండాలి మనసారా. ఎప్పుడైనా సరే మనసులో ఇష్టం ఉన్నప్పుడు కదండి మీరు ఒకరితో వ్యవహారం చేసేటప్పుడు ఆనందం కలుగుతుంది. ఏమాత్రం ఇష్టం లేకపోయినా బాహ్య ప్రపంచంలో మీకు ఆనందం కలుగుతుందా? ఏ సందేహమేం లేదు ఇందులో. మీకు ఇది రోజు అనుభవమే, ఇది ఎప్పుడో అనుభవం కాదు, ప్రతిరోజు ఉంటుంది మీకు ఈ అనుభవం. ఇష్టమైనప్పుడు మీరు ఏ పని చేసినా మీకు ఆనందంగానే ఉంది. అది ఏదైనా సరే, వస్తువైనా సరే, బంధమైనా సరే. ఇష్టం లేకపోతే నానా రకాలుగా ఉంది. ఇది ప్రతిరోజు ప్రతివాడికి అనుభవంతోనే ఉంటుంది. కానీ ఇష్టంగా మనసారా నువ్వు నీ దైవాన్ని ప్రార్థన చేయి. ఒక శ్లోకం తీసుకున్నా, ఏది తీసుకున్నా చక్కగా తప్పులు లేకుండా నేర్చుకుని శ్రద్ధంతా ఆ పరబ్రహ్మం యొక్క రూపం మీద ఉన్న ఆ రూపమే నిన్ను అరూప స్థితికి తీసుకువెళ్తుంది. నీ యొక్క ఆ ఆరాధించే దాని వల్ల అరూప స్థితి కూడా ఆవిడ, అంటే ఆ జ్ఞానాన్ని ఆవిడ ఇస్తుంది. ఇక్కడ చెప్పారు కదా, క్షరము అక్షరము నేయమంత్రం, నేయమైన ఆ యొక్క అసలైన అమూర్తం కూడా అదేరా. ఏది తెలుసుకోవాలో అది తెలియచ్చు. అంటే ఏది తెలియజేయబడుతుంది నీకు? అదే కేవలం మీకు కనపడేదే కాదురా, కనపడింది కూడా అదే. అంటే అర్థం ఏమిటి? సర్వత్రా వ్యాపించింది ఆ పరబ్రహ్మం మాత్రమే, అంతటా ఉన్నది, లోపల బయట నువ్వు ఎలా అన్నా సరే. ఇందు గలడందు లేదు సందేహం. ఇది నీకు తెలియబడుతుంది, ఆచరణలో నువ్వు పెట్టగలవు. తెలియనప్పుడు ఆచరణ ఏం చేస్తారండి? కాబట్టి ఆచరణ చేసే విధంగా నీకు ఆవిడ నిత్యతృప్త, నిత్యతృప్త. తృప్తి లేనప్పుడు ఆనందం ఎక్కడదండి? నిన్న మొన్న వచ్చింది కదా, తృప్తి కలిగిస్తుంది ఆవిడ. నువ్వు ఉంటే నాకేమిటమ్మా. పిల్లలు కూడా చూడండి, మా అమ్మ ఉంది కదా అన్ని చేసి పెడుతుంది అనుకున్న ధైర్యం ఉన్నవాడు ఆడు నిశ్చింతగా ఉంటాడు. టైం అయిందని కానీ ఇంకోటి కానీ వాడు ఏం హడావుడు పడదు. నమ్మకం లేని వాడు అయిందా అయిందా అంటాడు. అది తల్లి మీద కాదు, ఏ బంధం పట్ల అయినా సరే, భార్య అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఎవరైనా సరే. నమ్మకం ఉన్నవాడు కంగారు పడడు. వాళ్ళు పెడతారు, వాళ్ళకి టైం తెలుసు కాబట్టి వాడు హాయిగా తృప్తిగా ఉంటాడు. వాడికి ఆ బంధం అనంటే ఏదైనా సరే వాడికి తృప్తిగానే ఉంటుంది. నిత్యతృప్త అంటే అర్థము నీకు ఎప్పుడు కూడా ఆవిడ లోటు కలగజేయదు. ఇది అక్షర సత్యమే అని చెప్తే అమ్మను తప్పు చేసినట్టు అనుభవంతో చెప్పగలగండి. ఆ తృప్తి ఎప్పుడు ఇస్తుంది?
నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, ఏది అసలు నీకు కన్సిడర్ నీకు ఏ సమయంలో ఏది అవసరం, ఏ విధంగా నీకు అవసరం, ఆవిడ అన్ని అరేంజ్ చేస్తుంది. ఇందులో అసలు లేస మాత్రమైన సందేహం ఎవరికి ఉంటుందండి? ఆరాధించని వాడికి ఉంటుంది. ఆరాధించే వాడికి సందేహం ఉండదు. ఎందుకంటే ఆవిడ చేస్తూనే ఉంటుంది. ఆవిడ విడిగా అడగక్కర్లేదు, ఇది అది అని అడగక్కర్లేదు అసలు. వాళ్ళ వీళ్ళ ఎవరా అని కాదు అసలు. ఆ పనికి ఎవరు యోగ్యమైన వాళ్ళని నియోగిస్తుంది అంతే. అక్కడ అవతల వాళ్ళ బుద్ధి మారుతుంది, అవన్నీ ఇవి నీకు అనవసరం. నీ పని జరుగుతోందా లేదా, ఇలా ఆవిడ ఆ తృప్తి. ఇది బాహ్యమైన వ్యవహారం గురించి ముందే చెప్తున్నా. తృప్తి అనున్నది ఆనందం యొక్క లక్షణం. ఆనందం, తృప్తి లేకుండా ఆనందం ఎలా లభిస్తుందండి? ఒక ప్రమోషన్ వచ్చిందంటే ఫస్ట్ వాడు ఏమంటాడు, ఎంత చేద్దాం, అబ్బో ఇంతేనా. ప్రమోషన్ వచ్చిన తృప్తి ఎంతసేపు ఉందండి? బాస్ చెప్పాడు, ఒరే నీకు ప్రమోషన్ వచ్చిందిరా, ఆహా అని ఆనందించాడు. ముందు తెలిస్తేనేమో అది వేరే విషయం. తెలియదు అనుకోండి, వెంటనే వాడు ఎంక్వైరీ చేసుకుంటాడు. వాడి యొక్క ఇదేమిటి, వాడికి ఎంత జీతం పెరుగుతోంది, ఏమిటి గోల. ఆ జీతం పెరిగింది 100 రూపాయలు, బోర్డు పని పెరిగింది అనవసరంగా. తృప్తి లేదు వీడికి. కానీ అమ్మ అనుగ్రహం కనుక ఉంటే ఆ తృప్తి అఖండమైనది. అఖండం అంటే ఏంటి? వర్ణించలేనిది మాట. ఇది అనుభవం ఉంది, అనుభవం లేని వాళ్ళు ఏం లేరు, ఉంది. ఆవిడ రుచి చూపిస్తూనే ఉంటుంది. ఎవరైనా అంటే ఆవిడ గొప్పతనాన్ని మీకు రుచి చూపిస్తూనే ఉంటుంది. ఆ దైవం యొక్క గొప్పతనం మీకు ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. కానీ దానిని గుర్తించడు ఇదే జీవి. అంటే సత్యం తెలిసాకైనా గుర్తిస్తే వాడు ఆ నిత్య తృప్తితో ఉంటాడు. తృప్తి అనున్నది ఆనందం యొక్క లక్షణం. పరమేశ్వరి బ్రహ్మానందమే స్వరూపంగా కలదు. కాబట్టి నిత్య తృప్త. పూజా విధానములందు 64 ఉపచారాలు, 32 ఉపచారాలు, 16 ఉపచారాలు, 10 ఉపచారాలని ఎన్నున్నా చూసారా? పత్రం పుష్పం ఫలం తోయం యామే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన. ఎన్నో ఉన్నాయిరా ఉపచారాలు. వాడు భక్తిగా, ఇవి మనము భక్తుల కథల్లో ఎన్నో విన్నాం. అధర్మం చేస్తే ఎలా శిక్షించిందో కూడా తెలిసింది రాముల వారు. అధర్మాన్ని సహించారని మనం అనడానికి లేదండి. సరే భక్తితోటే అధర్మం చేస్తే మటుకు ఆయన ఒప్పుకున్నాడా? సరే అధర్మంగా సంపాదించి నేను 1 లక్ష రూపాయలు దేవుడికి ఇచ్చేసానండి అంటే, ఇప్పుడు అంత భక్తుడివి కాదు కాబట్టి ఆయన ప్రత్యక్షం అవ్వట్లేదు, నిన్ను శిక్షించట్లేదు. నీ కర్మలో కలిపేశాడు. ఆ లిస్ట్ తీసుకెళ్లి నీ అధర్మం సంపాదించుకెళ్ళి ఎక్కడ కలిపాడో తెలుసు కదా. నోట్బుక్ ఒకటి పెట్టుకుంటాడు కదండి ఆయన, కర్మ నోట్బుక్, అందులో రాస్తాడు. అధర్మంగా సంపాదించడమే దోషం అంటే అది దైవానికి సమర్థించడం ఇంకో పెద్ద దోషం. ఎందుకు చెప్తున్నారండి? మీ మామూలు దోషాల కన్నా చూడండి ఎన్ని ఉంటాయంటే శాస్త్రంలో. నువ్వు నీ ఊర్లో ఉన్నప్పుడు చేసే దోషాల కన్నా క్షేత్రంలో చేసే దోషాలు 1,000 రెట్లు అలా చెప్తారు. అంటే అబద్ధం కాదు, అది నిజమే. అందుకనే క్షేత్ర దర్శనానికి కొన్ని నియమనిష్టలు ఉన్నాయి, వ్రతాలకు నియమనిష్టలు ఉన్నాయి, నోములకు ఉన్నాయి. ఒరే ఈ విధంగా నువ్వు చెయ్యి అన్నారు, ఆ విధంగా చేయకపోతే అనవసరమైన దోషం, చేయకపోతే ఏ గొడవలేదు, చేసి ఇంకో దోషం ఎందుకండి? ఆ పద్ధతి ప్రకారం నువ్వు చేయకపోతే దోషం వచ్చింది కదా. ఎందుకు అలాంటిది? హాయిగా సుమ్మయిరు. కాబట్టి ఈ ఉపచారాలు ఇవన్నీ కూడా దాంట్లో ఏమి ఉండవు, ఏవి ఉంటాయి అనేది అనవసరమైన చర్చ. ఏది ఉన్నా వాటిల్లో నువ్వు భక్తిగా గనక అమ్మని ఆరాధిస్తే వాటిల్లో ఉండే దోషాలను, ఎందుకంటే మీరు ఏ మనసుతో వంటలు చేసినా ఏది చేసినా అమ్మకి నివేదన చేసి కనుక స్వీకరిస్తే వాటిల్లో ఉండే దోషాలు తీసేస్తానని చెప్తున్నారు. నివేదన అంటే అర్థం అదే. అందుకే నివేదన చేస్తే తృప్తి ఎందుకన్నారు? వాటిల్లో దోషం తీసేసి దాన్ని ప్రసాదంగా మీరు స్వీకరిస్తారు కాబట్టి అమ్మ ప్రసాదం అని తీసుకున్నప్పుడు మీరు ఆనందంగా ఉంటారు.
పులిహార ఫ్రీగా దొరుకుతుంది అన్నప్పుడు ఆనందం ఉంటుంది. అమ్మా. ఇది అమ్మ ప్రసాదం నాకు లభించింది అన్న భావన పరమ తృప్తిని ఇస్తుంది. ప్రసాదం అద్భుతంగా ఉంటుంది. అది కాదనుకోండి, ఇవన్నీ కూడా మీకు అన్ని అనుభవాలే, ఏది అనుభవానికి దూరంగా లేదు. అంటే ఇక్కడ ఎన్నున్నా పత్రం పుష్పం ఫలం తోయం, ఏది ఇచ్చినా స్వీకరిస్తా. నువ్వు భక్తిగా ఇవ్వమని చెప్పు. భక్తిగా అంటే ఏంటి? ఇష్టంగా ఇవ్వరా, సిగ్గుపడుతూ ఇవ్వాలట. అమ్మా ఇంతకన్నా నేను ఇవాళ ఇచ్చుకోలేకపోతున్నాను తల్లి అని ఇవ్వాలి. భావన ఉండాలండి ఎప్పుడు దృఢంగా గాని ఉన్నతంగా. అసలు భక్తిలో ఇవన్నీ ఉండవు కాబట్టి అసలు ఏ గొడవ లేదు, తీసుకెళ్ళి అది ఇచ్చేది. అందుకని ఎన్ని ఉపచారాలున్నా భక్తిగా నువ్వు ఇచ్చేదాని మీదే చూస్తుంది ఆవిడ. అందుకని మనస్సునే ఇచ్చేసావు అనుకో, అసలు గొడవే లేదు. ఇవన్నీ అక్కర్లా, అమ్మ ఇవ్వలేకపోతున్నాను, ఇవన్నీ కూడా డైలాగులు అక్కర్లే. ఆవిడకి అసలు డైలాగ్ తో పనే లేదు. మౌనమే ఆవిడకి నచ్చుతుంది, మనసు నచ్చుతుంది. మనసు మౌనం కదండి, మనసు మాట్లాడుతుందా? మీరు మాట్లాడుతున్నాను మనసులో అనుకో, మనసు ఎప్పుడు మాట్లాడదు, అది ఉంటేగా అసలు. కాబట్టి ఆ మౌనమే ఆవిడకి ఇష్టం. అంటే అక్కడ ఆ భక్తి కావాలి ఆవిడ. అక్కడ అన్యం ఉండరాదు. నేను అన్న భావన ఎప్పుడైతే ఉండదో అప్పుడే ఆ లయం జరుగుతుంది. నేనుతో నువ్వేమిటండి చేస్తావు? కాబట్టి ఇక్కడ భక్తి మాత్రముతో ఇయ్యబడు నీటి బొట్టు మాత్రముతోనే స్థిరమైన తృప్తి చెంది సంతోషిస్తుంది అమ్మ. అందుకని నిత్య తృప్త. ఇందులో కూడా ఏం లేదండి, ఇది అనుభవంతోనే తెలుస్తుంది. మీకు అనుభవంతో ఉన్న వాళ్ళమైతేనే గట్టిగా చెప్పగలుగుతాం. ఆవిడ ఎప్పుడు ఏమి పెట్టాము అని, నువ్వు పెట్టేటప్పుడు ఉన్నతమైనది, శుభ్రమైనది, శుచి అయినది సమర్పించు. లేదు వదిలేసి, ఇది లేదు అది లేదు, తెమ్మంటే వీళ్ళు తేలేదు, ఇలా జరిగింది అమ్మా అనుకుంటే అక్కర్లేదు. అసలు ఏమి ఏ భావన ఉండదు. మనసుతో సమర్పించు. అది కూడా సమర్పించక్కర్లేదు. అసలు నీ మనసుని సమర్పిస్తే మళ్ళీ మనసుతో ఇంకో వేరేవి సమర్పించే ఆవశ్యకత ఎక్కడుందండి? నేను చేసుకోవాలి కాబట్టి చేసుకుంటాను. ఓకే, షోడశోప పూజ చేసుకోవాలి, చేసుకో, అన్ని భావనతో సమర్పించే. గొడవ ఎక్కడ ఉందండి? తృప్తిని ఇస్తుంది ఆవిడ. ఎందుకంటే నువ్వు తృప్తిగా చేసుకున్నావు కాబట్టి, నీలో ఉండేది ఆవిడే కాబట్టి ఆవిడ తృప్తిని ఇస్తుంది. ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది తృప్తి, ప్రతి విషయంలో తృప్తిగానే ఉంటుంది. ఏ విషయంలో కూడా అయ్యో ఎలాగా, నెక్స్ట్ వాట్ అక్కర్లేదు. అసలు నెక్స్ట్ వాట్ అన్న థాటే నీకు రానివ్వదు. ఎస్, నేను అనుభవంతో చెప్తున్నాను. ఎలాంటి కష్టం రాని, కష్టము అనే వర్డే నీకు గుర్తురాదు అసలు. కష్టము అన్న వర్డ్ నీ డిక్షనరీలో ఉండదు. ఆ స్ఫురణిస్తే తృప్తిగా ఉన్నవాడికి కష్టం ఎక్కడ ఉందండి? పిల్లాడు చూడండి, శుభ్రంగా ఉంటాడు, వాడు ఆకలి వేసినప్పుడు ఏడుస్తాడు, ఆ పాలు పట్టే కానీ మళ్ళీ ఆడుకుంటూ ఉంటాడు. వాడికి ఏమిటండి? చెప్పాం కదా, చింకి గుడ్డలు వేసినా, నువ్వు బంగారం వేసినా, ఇనుపవే, అసలు ఏది చేసినా వాడికి ఏమన్నా ఇదే, వాడికి ఏమీ లేదు, వాడు హాయిగా ఉంటాడు. వాడికి అసలు దేంతో పని లేదు. అదే కదా బ్రహ్మానందం, ఆ తృప్తి, నిత్య తృప్తి ఆవిడ ఇచ్చి తీర్చు. కానీ ఆ విధంగా ఉండాలి. జీవ లక్షణాన్ని తీసేయండి, కేవలం ఆరాధించే దైవం మాత్రమే నాకు కావాలి, అన్యం అక్కర్లేదన్న దృఢ భావంతో మీరు చేయండి. క్షేత్రానికి వెళ్ళారు, స్వామి నీ కోసం వస్తున్నానని చెప్పి వెళ్ళండి, మిగతావన్నీ వదిలేసేయండి. స్వామి నీ కోసం వస్తున్నాను కాబట్టి ఏం చేస్తావో చేయి, నేను నీ కోసం మాత్రమే వస్తున్నాను. ఇక్కడ లేవని కాదు స్వామి, నువ్వు అనుగ్రహం ఇచ్చావు కాబట్టి నేను నీ కోసం వస్తున్నాను అని ఎప్పుడైతే మీరు నిర్ణయం, అప్పటి నుంచి మనసు ఆయన యందు లగ్నం చేయండి. చూడండి, క్షేత్ర దర్శనం అద్భుతంగా జరుగుతుంది. అలా కాకుండా బాహ్య ప్రపంచం చెప్పుకున్నాం కదా చాలా, అసలు ఏసీ రూములు ఉన్నాయా లేదా, అది ఉందా లేదా, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఇన్ని చేస్తే మీరు దైవం ఎక్కడున్నాడండి అక్కడ? మీరు ఇన్ని చూసుకున్నాక ఇప్పుడు గుడి సంగతి అంటే ఎలాగా? స్వామి నాకు అవన్నీ అనవసరం, నేను నీ కోసం వస్తున్నా, ఏం చేస్తావో చెయ్యి అనండి. మిగతావన్నీ ఆయన చూసుకుంటా, ఆయన చూస్తే బ్రహ్మాండం, ఆయనే చూస్తాడండి డెఫినెట్ గా, ఏం సందేహం లేదు. బట్ ఇక్కడ ఆ నిత్య తృప్త అంటే అర్థము
కేవలం ఒక మనసుని ఇచ్చేసి అన్ని విషయాల్లో ఆవిడ అండగా ఉంటుంది అంటారు కదా. బాహ్యమైన వాళ్ళతో కూడా చేయిస్తుందండి ఆవిడ. నీ వల్ల కాని పని ఆవిడ వల్ల అవుతుంది కదా. మొన్న ఎవరబ్బా చెప్పారు, నాకు గుర్తు రావట్లేదు. మొన్న ఎవరో అసలు వాళ్ళు అలా మాకు హెల్ప్ చేస్తారని అనుకోలేదండి. అసలు చాలా గుర్తు రావట్లేదు. అసలు వాళ్ళు చాలా ఎగెనెస్ట్ మేమంటే. అలాంటిది ఆ సమయంలో వాడి మనసు ఎందుకు మారిందో తెలియదండి. అలా వాళ్ళు మాకు అంటే అక్కడ అవసరమైనది హెల్ప్ అనగానే ఇప్పుడు మనం ఏదో వీళ్ళు కష్టంలో ఉన్నారని కాదు, వాళ్ళు చేశారు. మేము చాలా ఆశ్చర్యపోయాం. కాబట్టి నువ్వు అమ్మని పట్టుకో అంతే. భక్తి ఎంత భక్తితో పట్టుకుంటే అంత తృప్తిని నీకు ఇస్తుంది. ఇలా అనేకం ఉంటాయి. దేవుడిలా వచ్చి కాపాడాడు, దేవుడిలా వచ్చి సహాయం చేశాడు అనట్లేదు. ఆ దేవుడు ఎక్కడున్నాడు మరి. కాబట్టి నువ్వు ఆరాధించే దైవమే నీకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తుంది. అంతటా వ్యాపించి ఉన్నది, అందరిలో ఉన్నది అదే. ఏమి సందేహం. కాబట్టి ఎప్పుడైతే సందేహం లేకుండా నువ్వు ఆరాధన చేస్తావో దాన్నే మనసా వాచ కర్మణ అన్న. మనసారా ఆవిడ నీకు బ్రహ్మానందాన్ని నిత్య తృప్తి. ఏ రోజు నీకు అసలు అయ్యో ఎలాగరా వాడి ఇది కూడా ఉండదండి, గుణాలు కూడా ఉండవు. ఏంటి వీడు ఇలా చేశాను, నేను ఇంత సహాయం చేశానే. ఎందుకంటే చాలా మంది మీరు ఇదే బాధపడుతుంటారు కదా, నేను ఎంతో స్వచ్ఛంగా ఉన్నాను, ఎంతో సహాయం చేశాను, అవుట్ ఆఫ్ వేలో కూడా చేశాను, అయినా సరే వీడు మనతో సరిగ్గా లేడు, ఏమిటిది చాలా బాధ కలుగుతుంది అంటారు. అసలు ఆ థాట్సే రాదు. నువ్వు నీ చేత చేయించబడితే నువ్వు చేసావు అంతే, దట్స్ ఇట్. వాడు ఎలా అయితే మనకి ఏంటండి, మీరు చెట్టుకు నీళ్లు పోస్తారు, ప్రతి చెట్టు అన్ని కాయలు ఇచ్చేస్తుందా, ఫలాలు ఇచ్చేస్తుందా, మీరు ఎన్ని చేసినా పెద్దగా అవుతుంది. అది దానికి లేదనుకోండి, కాయలు ఇస్తుందా, పువ్వులు ఇస్తుంది. మీరు చేయగలిగింది ఏంటి, ఇష్టం ఉంటే సరే ఉంటే ఉందిలే అనుకుంటారు, లేదా చెట్టు తీసేది. అవతల వాడిని అయితే ఏం చేయలేరు కదా. మరి అలాంటప్పుడు ఎందుకంటే భావన అంటే ఈ భావాతీత స్థితిని కూడా ఆవిడ ఇస్తుంది. ఎస్ నేను చేశాను, అప్పుడు ఇంకా బాధ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి. అసలు బాధ ఎందుకుంది, ఇంకా నేను చేశాను అని. ఈ నేను పోతే తప్ప రాదండి. నేను ఎంత సహాయం చేశానో వాడికి, నా వల్లే వాళ్ళ వాడు బతుకున్నాడు. ఇలా ఎన్నో ఉంటాయి కదా డైలాగులు. ఈ ఎప్పుడైతే నా వల్ల నేను నాది ఇక వాడికి తృప్తి ఎక్కడి నుంచి వస్తుందండి. వాడు ఎలా ఆరాధన చేస్తాడు అమ్మని, అమ్మనంటే ఆ దైవం. కాబట్టి అమ్మ నిత్య తృప్త, నేను లేకుండా ఇష్టంగా చెయ్యి భక్త్యా. కాబట్టి అమ్మ ఆ తృప్తిని ప్రసరిస్తుంది. ముని మానస హంసిక, పరమేశ్వరి మంత్ర ఉపాసకులలో మంత్రమున నిష్ట గలవారు. ఆ మంత్రముల యందు నిష్ట గలవారు అంటే దానిని శ్రద్ధాభక్తులతో జపించేవాళ్ళు, అనుమానం లేకుండా. చెప్పుకున్నాం కదా, ఇదేమి ఒకరిని అంటున్నానన్నా ఇంకోటి కాదు. మీకు ఎప్పుడైతే గురుపదేశ మంత్రంలో అనుమానం గాని సందేహాలు గాని ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ మంత్రం మీకు ఎన్నిసార్లు జపం చేసినా, ఎందుకంటే మీరు మనసారా చేయలేరు, భక్తితో చేయలేరు, అది నిష్ఫల అంటే ప్రయోజనమే లేదు. అందుకే మంత్ర దీక్షలు అంటే అవన్నీ పెద్ద, నీకు ఇష్టం లేనప్పుడు ఏది జపం చేస్తే ఏంటంటే వేస్ట్ కాదు. ఇష్టం లేకుండా ఎంత తింటే మటుకు తృప్తి కలుగుతుందా, ఏదో కడుపు నిండుతుందా ఆ టైంకి. మంత్రము మనన విశిష్ట గలవారు మునులను శ్రజ్ఞ కలిగి ఉన్నారు. అంటే ఆ మంత్రాన్ని నిష్టగా అంటే అర్థం ఇష్టంగా, ఆ సర్వకాల సర్వావస్థలు ఏంటనండి ఒక నిష్ట పెట్టుకుని కొంత జపం చేసి కొంతమంది లెక్క పెట్టుకుంటూ ఉంటారు, ఒక నిష్టగా చేసి వాళ్ళని మునులు అన్నారు. మునులు అనగానే మనకి సినిమాలో చూసినప్పుడు గడ్డాలు మీసాలు ఉండవు కదా, గడ్డాలు ఉంటాయా ఏమి. సరే మొత్తానికి ఏంటంటే ఏదో సన్యాసం స్వీకరించిన వాళ్ళే మునులు అని కాదు అర్థం, అసలైన అర్థం ఇది. ఏదైతే వాళ్ళు మంత్రము అంటే చెప్పాను కదా, ఒక నామాన్ని నిష్టగా జపించే వాళ్ళందరూ మునులు. నియమంతో జపించేవాడు, నిష్ఠతో జపించే వారందరూ కూడా మునులే. వారి మానసం
మానస సరోవరములందు విహరించు ఆడుహంసగా వర్ణించబడి పరమేశ్వరి ముని మానస హంసిక అని అనబడుతుంది. అంటే అసలు లేదు, మనసు కరెక్టే, అక్కడ ఉంటుంది ఆవిడ, విహరిస్తూ ఉంటుంది ఆనందంగా. విహరణ అంటేనే ఆనందం. మనసులో వారికి అమ్మ తప్ప అన్యం లేదు, భావాలు లేవు, గుణాలు లేవు, ఏవి లేవు. ఎందుకంటే వాడు నిష్ఠగా జపం చేస్తున్నాడు. నిష్ఠ ఇష్టం ఉన్నప్పుడే నిష్ఠ వస్తుందండి. మళ్ళీ పాపం బాగుండదు కదా మీతో. బాగుండేది ఏంటి, పరమసత్యం ఇదే. ఎప్పుడైనా కష్టంగానే ఉంటుంది. పరమసత్యం చెప్తే, నిజం చెప్తే అవతల వాడు ఫీల్ అవ్వడండి. ఇది అంతే. ఇష్టంగా ఉంటే కదండి మీరు సాధన చేస్తారు. ఇష్టం లేకపోబట్టే కదా ఇంకా సాధన జరగట్లేదు. జరగవలసిన విధానంగా జరగాలి. ఏదో చేసేసాము అంటే అది చేసింది సరిపోతే మీరు బ్రహ్మనిష్ఠులు అయిపోయేవారు కదా. అహం బ్రహ్మ స్థితి ఎక్కడో ఉందా, ఎప్పుడో పొందేవారు. దానికి పెద్ద అవసరం. చక్కగా అష్టావక్ర గీతలో చెప్పబడింది కూడా, ఎంత సులభంగా పొందవచ్చు. అంటే అర్థం ఏమైంది, అక్కడ ఇష్టం లేదు కాబట్టి ఎంత సాధన చేసినా సరే నిష్ట లేదు. ఇష్టం లేదు కాబట్టి నిష్ట లేదు. నిష్ట లేదు, విఘ్నాలే విఘ్నాలు. రెండో రోజో మూడో రోజు లెక్కలు చూడండి, కరెక్ట్ గా ప్రతిసారి మూడో రోజే లేదా మొదటి రోజే. మళ్ళీ ఎవడు పెట్టుకోవద్దు అన్నాడు. నీకు ఇష్టం ఉంటే ఇలా అంటావా? నీకు ఇష్టమైన ఏదైనా పనులు అనుకోండి, ఒకసారి పోయిందని చెప్పి మానేస్తున్నారండి చేయటం. మళ్ళీ మళ్ళీ ఆ పని చేసి సాధించారు అనుకోవటం లేదు. ఇష్టం ఉన్న సినిమా 100 సార్లు చూడరు, ఇష్టమైన ప్లేస్లకు వెళ్ళరు. ఇష్టం లేకపోతే మనవాళ్ళతో ఆడుకుంటారా, పరిగెడతారా వాళ్ళ కోసం? ఎన్నో రకాలు. ఏదో ఒట్టిగా అందరూ ముసలాళ్లే కదా ఉన్నది, అందరికి మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు కదా. అదే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అంటే పరిగెడతారండి. వాళ్ళకు 5-6 ఏళ్ళు వచ్చాక వెళ్తారా? చూసారా? అప్పుడు ఇష్టం కాస్త అబ్బో ఇప్పుడు వెళ్ళలేదు అబ్బా విసిగిస్తారు వీళ్ళు ప్రశ్నలతోటి. ఇష్టం లేదు కాబట్టి కష్టాలు కనుక. ఇలా అనేక రకాలు. అందరికి ఒకే రకంగా ఉంటుందన్న, అందరి మనసులు ఒకే రకంగా ఉంటాయనని. కొంతమందికి ఎప్పుడు ఇష్టం ఉండవచ్చు, పాసం. ఇలా అనేక రకాలు. కాబట్టి ఏది ఏమైనా నిత్య తృప్త ఆవిడ కలిగించాలి అంటే నీవు భావాతీతంగానే నిష్టగా. నువ్వు మునివైతే ముని అయిన 2వ సెకను పరబ్రహ్మం అవుతుంది. నీ మనస్సు అనే దాంట్లో ఆవిడ చక్కగా హంస, మీరు సినిమాల్లో చూసే ఉంటారు ఎలా చక్కగా. అంటే దాని ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మనకు కనపడకపోవచ్చు, కానీ అది ఆ నీటిలో విహరిస్తుందనే అంటాం మామూలుగా. బాతు విహరిస్తుంది అన్ను, హంసకి మాత్రమే. అంటే ఉన్నతమైన వాటికే ఒక ఉన్నతమైన పదజాలం వాడబడుతుంది. అది చక్కగా ఆ నీటిలో వెళ్తూ ఉంటుంది. అందుకనే ఆ మనస్సుల్లో, అంటే నిష్ట గల వాడికి ఇష్టమైన వాడి మనస్సుల్లోనే ఉంటుంది. ఇష్టం లేకపోతే మీరు అమ్మని ఎందుకు తలుచుకుంటారండి? ఆ టైంలో గుర్తు రాలేదండి అంటారు కదా. బాధపడినంత అయ్యాక అప్పుడు గుర్తొస్తుందమ్మ అంటే దైవం. అంతా బాధపడిపోయాక ఏదో అయ్యాక ఏమిటండి, ముందు గుర్తు రావాలి. ముందు గుర్తొస్తే బాధపడాల్సిన అవసరం లేదు. వర్షం పడుతోందని లేదా ఎండ ఉంది అనుకున్నాను, ముందే గొడుగు తీసుకుని వెళ్తే గొడవ ఉండదు కదా. అలా కాకుండా అక్కడికి వెళ్ళిపోయి అయ్యో తెస్తే బాగుండేది అంటే ఏమిటండి ఉపయోగం? కాబట్టి నిష్ట గల వారికి అంటే ఇష్టమేనండి. నిష్ట అంటే వేరే లేదు. ఇష్టం ఉన్నవాడే ఏదైనా చేస్తాడు, అదే నిష్ట. కాబట్టి వారి మనస్సుల్లో ఆవిడ అంటే నీ దైవం, నువ్వు ఎవరిని ఆరాధిస్తావో వాళ్ళు అలా విహరిస్తూ ఉంటారు ఆనందంగా. అంటే ఉంటారు వాళ్ళు అక్కడ, వేరే ఉండర్రా, మొత్తం మనస్సుల్లో వాళ్ళే ఉంటారు, విహరిస్తున్నారంటే అర్థం ఏంటంటే అక్కడ వాళ్ళు ఆనందంగా ఉన్నారండి. పాపం ఇప్పుడు మీరు నిష్ట లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారండి అక్కడ? ఏదో మీరు అన్నప్పుడు వస్తారు లేదా పోతారు. మీరు లోపలికి ఎప్పుడు తీసుకొస్తారండి? ఎప్పుడు బయటే ఆరాధిస్తారు, దేవుడి గదిలోనూ గుళ్ళల్లోనూ ఏదో ఆరాధిస్తారు. మనసులో ఎక్కడ ఆరాధించారండి? అందుకని ఇష్టం ఉంటే సంతోషం వస్తుంది. అప్పుడు ఆ అమ్మ కూడా హాయిగా హంసలాగా విహరిస్తూ ఉంటుంది.
చక్కగా అందరు కూడా అమ్మ కావాలి అన్న దృఢ సంకల్పంతో గనక ప్రార్థన చేస్తే మీ మనసుల్లో కూడా ఆవిడ ముని మానస హంసక, మీరు మునులు అవుతారు, ఆవిడ హంస. హంస అంటే ప్రాణశక్తి అండి. మళ్ళీ ఇంకో అర్థం తీసుకుంటే ఇది ఆల్రెడీ చెప్పేసుకున్నాం మనం. మీరు చేయకపోతే మీకు ఇష్టం అయితే ప్రాణం పోతుంది అని అనుకుంటారేమో. ఏమి పోదు, ప్రాణం ఉంటుంది. ఆవిడ ఎన్నాళ్ళు ఇచ్చిందో అన్నాళ్ళు ఉంటుంది. ఏం లాభం అండి? ఇవి గుర్తు లేచింది మొదలు ఈ కష్టము ఆ కష్టము, ఈ గోల ఆ గోల, ఈ గుణాలు లేచింది మొదలు ఇదే గోల. ఇవన్నిటితోటి ఏం జీవితం అండి? అది తృప్తి ఎక్కడుందండి? తృప్తి లేచింది మొదలు ఏదో అనుకున్నారు అనుకోండి, తృప్తి ఎక్కడ కలిగింది? ఏమీ లేదు. ఇంకా చెప్పుకున్నట్టుగా ప్రసాదంగా భావించినప్పుడు తృప్తి ఉంటుంది. ప్రసాదంగా భావించకపోతే తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక కర్మే. కాబట్టి ప్రసాదంగా భావించినప్పుడు అది అది ఏదైనా సరే, అమ్మవారు ప్రసాదించింది ఏదైనా సరే మీకు ఆనందాన్ని ఇస్తుంది. అదే కాదనుకోండి, ఆనందం ఉంటుందా? ఉండదు. గుణాలు మారిపోతాయి కదండి. బుద్ధి మారిపోయింది అనుకోండి, బద్ధకం వస్తుందా? అంటే ఎప్పుడైతే నువ్వు బాహ్యానికి బంధాలనండి, పాసానికి అనండి, ఏదైతే ఏంటంటే వాటికి వెలిపిస్తే దైవం ఎక్కడుందండి? అక్కడ గురువు ఉన్నాడు, అక్కడ లేడు. గురువు ఎక్కడ ఉంటాడు? ఎందుకంటే గ్రాంటెడ్. గురువులు కానీ దైవాలు కానీ గుళ్ళో ఉన్నాడండి, ఎక్కడ పారిపోతాడు? ఎక్కడికి పారిపోడు. అందుకని వెళ్ళొచ్చు. బంధాలు అమ్మో ఏమనుకుంటారండి వాళ్ళు? కాబట్టి చక్కగా అందరూ అమ్మ మాత్రమే కావాలన్న ఆరాధన చెయ్యండి. ఆవిడ మీ మనస్సుల్లోనే విహరిస్తూ ఉంటుంది, అంటే ఆనందాన్ని ఇస్తుంది. అప్పుడే మీరు నిత్య తృప్త, మీరు తృప్తులుగా ఉంటారు. శుభం భూయా.